గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టరీ ఫ్యాక్ట్స్. దిస్ ఈస్ విష్ణు. ఈరోజు మనం మాట్లాడేది ఎవరి మిస్టరీయో తెలుసు కదా. అతని పేరు వినగానే బ్రిటిష్ రాజ్యం మొత్తం గడగడలా వణికిపోతుంది. అతను ఎవరో కాదు, రివోల్ట్ లీడర్ ద గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. మన స్వాతంత్రం రానికి 90% కారణం కూడా ఇతనే, కానీ 10% కారణం మాత్రం నెహ్రూ అండ్ గాంధీ. కానీ 100% క్రెడిట్ కొట్టేసింది మాత్రం నెహ్రూ అండ్ గాంధీ. అంటే చేసింది ఒకరైతే చెప్పుకొని తిరిగేది మరొకరు అంటే ఇదేనేమో. సరే లీవ్. ఇతను సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897లో ఒరిస్సాలోని కుతక్లో జానకినాథ్ మరియు ప్రభావతి దేవికి జన్మించాడు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మిస్టరీ. యాక్చువల్గా సుభాష్ చంద్రబోస్ టోక్యోకి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి, దాని తర్వాత రష్యాకి వెళ్ళి రష్యా అధికారులతో కలిసి వారి సపోర్ట్ మనకు కావాలని అడుగుదాం అనుకుంటాడు ఇండిపెండెన్స్ కోసం. ఓకే, ముందుగా టోక్యోకి వెళ్ళాలనుకుంటాడు. అయితే జపాన్ ఏర్పాటు చేసిన మిత్సుబిషికి 21లో వెళ్ళాలి అనుకుంటాడు. ముందుగా అతని షెడ్యూల్ చూసుకుంటే మనం ఫస్ట్ అతను వియత్నంలో నుంచి తైవాన్కి, అక్కడి నుంచి మంచూరియా నుంచి టోక్యోకి వెళ్ళాలనుకుంటాడు. అది ఇతని షెడ్యూల్. యాక్చువల్గా మంచూరియాకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అంటే, మనం బోస్ ఇన్నర్ ఫీలింగ్ కనుక చూసుకుంటే అప్పట్లో వరల్డ్ వార్ 2 జరుగుతుంది. అయితే రష్యా మంచూరియాని ఆకుపై చూస్తూ ఉంది. అయితే రష్యాకి వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ మంచూరియాకి వెళ్ళి అక్కడే రష్యా అధికారులతో కలిసి వాళ్ళ సహాయం మనం అడుగుదామని బోస్ యొక్క ఇన్నర్ ఫీలింగ్. అలా బోస్ ప్రయాణం ఆగస్టు 17 ఈవినింగ్ 5కి ప్రారంభం అవుతుంది. అప్పుడు జపాన్ వాళ్ళు ఫ్లైట్లో 2 మాత్రమే ప్లేస్ ఉందని చెప్తారు. అది తెలుసుకున్న బోస్ అతనితో పాటు తన ఐఎన్ఏ కెప్టెన్ అయిన హబీబుర్ రెహమాన్ని తీసుకెళ్తాడు. ఆ రోజు వెళ్తూ ఉండగా తురాన్లో ల్యాండ్ అవుతుంది. యాక్చువల్గా అది బోస్ షెడ్యూల్లో ఉండదు, కానీ నైట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ స్టే చేద్దామని తురాన్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ఫ్లైట్ని మొత్తం లైట్ వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఫ్లైట్ లాంగ్ జర్నీ వెళ్ళాలి కాబట్టి. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ప్రారంభం అవుతుంది. అయిన తర్వాత మధ్యాహ్న సమయంలో తైహోక్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఫ్యూయల్ ఫుల్ చేసుకొని లంచ్ చేస్తారు. అక్కడ జపాన్ కెప్టెన్ ఫ్లైట్ని చెక్ చేయగా అక్కడ ఫ్లైట్లో లెఫ్ట్ ఇంజన్లో ప్రాబ్లం ఉందని గమనిస్తారు. కానీ దాన్ని ఎవరంతా పట్టించుకోరు, ఎందుకంటే అది కొత్త ఫ్లైట్ కాబట్టి ఏం కాదని చెప్పేసి లైట్ తీసుకుంటారు. కానీ అక్కడే మొదలైంది మొదటి తప్పు, అక్కడే చేశారు వాళ్ళు. తైహోక్ నుంచి మంచుకోకు వెళ్తుండగా ప్లేన్ ఆగస్టు 18, 1945 2:30 PM తైవాన్లో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవుతుంది. క్రాష్ అవ్వగానే పైలట్తో పాటు ముందు ఉన్న 2 క్యాప్టెన్స్ చనిపోతారు. చనిపోగానే ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ లెఫ్ట్ ఇంజన్ పక్కన కూర్చున్నాడు. ఫ్లైట్ క్రాష్ అవ్వగానే ఆ ఫ్యూవెల్లో మునిగిపోతాడు బోస్. అతనికి వెనకాల నుంచి వెళ్దామంటే దారి ఉండదు, బయటికి రానికి ముంగాల నుంచి వెళ్ళాలి. ముందు నుంచి వెళ్దామంటే ముందు మొత్తం మంటలు, అతని బాడీ మొత్తం ఫ్యూయల్తో తడుస్తుంది. అతను వెళ్తే కాలిపోతాడు, కానీ వెళ్ళక తప్పదు కాబట్టి ధైర్యం చేసి వెళ్తాడు, కాలిపోయినా సరే అని చెప్పేసి. ఆ వెళ్ళగా అది చూసిన హబీబుర్ రెహమాన్ బోస్ని తీసుకొని దగ్గరలో ఉన్న నోన్మాన్ మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పటి వరకే బోస్ మొత్తం కాలిపోతాడు. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాక అరౌండ్ 9కి బోస్ చనిపోయాడని హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్ చేశారు. అలాగే జపాన్ వాళ్ళు బోస్ బాడీ దహనం చేసి రెంకోజీ టెంపుల్లో అతని హస్తికలు పెట్టామని చెప్తారు. అది విన్న మన బ్రిటిష్ ఎర్రిపప్పలు ఎగిరి గంతులేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతో వాళ్ళు మెయిన్ ఫస్ట్ చేసేది ఏంటంటే, ఇండియాలో ఉన్న ఐఎన్ఏ సోల్జర్స్ని 25,000 మెంబర్స్ని ఫస్ట్గా అరెస్ట్ చేసి దాంట్లో ఉన్న 3 క్యాప్టెన్స్ని ఉరి తీయాలనుకుంటారు రెడ్ ఫోర్ట్ దగ్గర. వారు ఎవరెవరిని అంటే షానవాజ్ ఖాన్, గుర్బజ్ సింగ్ మరియు ప్రేమ్ కుమార్. వీరిని రెడ్ ఫోర్ట్లో ఉరి తీస్తామని చెప్పేసి న్యూస్లో పబ్లిష్ చేయడంతో అది ఇండియా మొత్తం తెలుసుకుంటుంది. అది తెలుసుకున్న మన ఇండియన్స్ అనుకుంటారు, అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు, బోస్ మన కోసం ఇంత చేస్తున్నాడా మనకు తెలియకుండా అని. అప్పట్లో వాళ్ళ దాంట్లో ఉడుకు రక్తం మొదలై తిరుగుబాటు స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు వాళ్ళను ఉరి తీయడం ఆపేస్తారు. దాని తర్వాత ఇండియాలో ఎవరు నమ్మరు అసలు బోస్ చనిపోయాడంటే, ఇంక్లూడింగ్ గాంధీ కూడా నమ్మలే.
గాంధీ ఫస్ట్ హబీబుర్ రెహమాన్ని కలిసి అతన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నమ్ముతాడు. కానీ బోస్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేస్తే వారు అసలు బోస్ చనిపోయాడా అంటే బోస్ చనిపోయాడా అని నవ్వుతూ ఎక్కిరిస్తారు. అంటే వాళ్ళకి తెలుసు బోస్ అంటే ఏంది, అసలు బోస్ చనిపోవడం అంటే ఇంపాసిబుల్ అని వాళ్ళకి తెలుసు. అలా జరుగుతుండగా ఇంకా ఎన్నో కాంట్రవర్సీస్ వెలుగులోకి వస్తాయి. కాన్స్పిరెన్సీస్ ఏంటంటే అసలు రియల్గానే బోస్ చనిపోయాడా, లేదా ఎవరైనా అలా న్యూస్ క్రియేట్ చేస్తున్నారా అసలు, లేదా బోస్ రష్యాకి చేరుకొని బోస్ని అక్కడ క్యాప్చర్ చేసుకున్నారా, ఇలా ఎన్నో కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి షుబాన్ బాజీ జనతా ఆర్గనైజేషన్ వాళ్ళు ఫస్ట్గా వాళ్ళు అపోజ్ చేస్తారు. ఏంటంటే వారి నమ్మకం బోస్ చనిపోలేదు, బోస్ ఇండియాకి వచ్చి ఆశ్రమంలో షాలిమర్ బాబాగా పేరు మార్చుకొని ఉంటున్నాడు అని వాళ్ళ నమ్మకం. అప్పట్లో ఇది చాలా ఫేమస్గా మారింది, ఇది షాలిమర్ బాబా థియరీ. అప్పట్లో మన ఇండియాని పరిపాలిస్తున్న బ్రిటిష్ గవర్నర్ లూయిస్ మౌంట్ బేటెన్ కూడా నమ్మడు. అతను ఏం చేశాడంటే 1946 జూలై 25లో జనరల్ కర్నల్ జోన్ ఫెగిస్తో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫెగిస్ కమిషన్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నిజంగానే చనిపోయాడు అని ప్రకటిస్తారు. దాని తర్వాత 1956లో ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ షానవాస్ కమిటీతో స్టార్ట్ చేస్తారు. ఆ షానవాస్ ఎవరో కాదు, మన బోస్ యొక్క ఐఎన్ఏ క్యాప్టెన్ అతను. దాంట్లో భాగంగా బోస్ వాళ్ళ అన్నగారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఫ్లైట్లో ఉన్న 7 మెంబర్స్తో ఇంటర్వ్యూ చేసి ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తారు. కానీ దానివల్ల అన్న ఒప్పుకోడు. ఎందుకంటే ఇది మొత్తం ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళందరూ అని అతను అనుకొని బోస్ ఇంకా బ్రతికే ఉన్నాడు అంటాడు. 1966 ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో మీ కళ్ళ ముందుకు వస్తాడని చెప్తాడు. అలాగే దీంట్లో పొలిటికల్ కాంట్రవర్సీస్ వస్తాయి. అంటే బోస్ వస్తే జవహర్లాల్ నెహ్రూకి చాలా ఇబ్బంది అవుతుందని, ఎందుకంటే బోస్ మొత్తం అతనికి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అపోజిట్. ఒకవేళ బోస్ వస్తే నా పిఎం క్యాడర్కి ఎఫెక్ట్ పడుతుందని జవహర్లాల్ నెహ్రూ అంటాడు. కానీ దాంట్లో మనకు ఎటువంటి ప్రూఫ్స్ లేవు. సరే, దాని తర్వాత 1970లో ఇంకో ఇన్వెస్టిగేషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్వెస్టిగేషన్, వన్ మ్యాన్ ఇన్వెస్టిగేషన్, జీడి కోస్లా ఇన్వెస్టిగేషన్. ఒక్కడే 224 విట్నెస్లను తీస్తాడు. దాంట్లో ఎటువంటి ఫొటోస్ లేవు అని చెప్తాడు. అంటే ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత బోస్ది ఎటువంటి ఫోటో ఉండదు, బోస్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎటువంటి ఫోటో ఉండదు, బోస్ చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి ఫోటో ఉండదు. దెన్ హౌ వీ క్యాన్ బిలీవ్ అంటాడు అతను. ఎలా నమ్మాలి ఇవన్నీ లేదని చెప్పేసి అంటాడు. దాని తర్వాత 1980లో గుమానీ బాబా థియరీ, అది పాపులర్గా ఫేమ్ అయింది. అప్పట్లో బీజేపీ గవర్నమెంట్ లీడ్లో ఉంది. అసలు ఈ గుమానీ బాబా ఎవరు, ఇతను బోస్ అయి ఉంటాడేమో అని నమ్మేవారు. సేమ్ బోస్ లాగానే ఉండేవాడు, సేమ్ బోస్ లాగానే ఫిలాసఫికల్ లాంగ్వేజ్లో మాట్లాడేవాడు. అలా ఇండియన్ గవర్నమెంట్ ఇతని గురించి తెలుసుకోవాలని ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, ముఖర్జీ కమిషన్ ఏర్పాటు చేసి వీరు ఏం చెప్తారంటే 12,000 feet హైట్ నుంచి పడిపోయింది ఫ్లైట్, దాంట్లో అందరు చనిపోవాలి కదా అని వీళ్ళ క్వశ్చన్. ఆ సమయంలోనే రెంకోజీ టెంపుల్లో ఉన్న హస్తికలు బోస్ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలే అని కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి. అలాగే 2005 ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్లో పార్లమెంట్లో ఇవన్నీ సబ్మిట్ చేయాలని అనుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తారు వీళ్ళు. కానీ అప్పుడు బీజేపీ గవర్నమెంట్ లీడ్లో నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ లీడ్లోకి వస్తుంది. ఈ లుచ్చ గవర్నమెంట్ గురించి మనకు తెలిసిందే కదా, ఏం చేశారంటే ఆ ఫైల్ని కొట్టేస్తుంది. ఇలా ఎన్నో కాంట్రవర్సీస్ ఎదురయ్యాయి. కానీ కొన్ని థీరీస్ ఏమంటాయంటే 1985లో గుమ్నానీ బాబా చనిపోయాడు అని నయాలోగ్ న్యూస్ పేపర్లో బాబా చనిపోయాడని చెప్పి ఆర్టికల్లో ఇతనే సుభాష్ చంద్రబోస్ అని చెప్తారు. ఇంకొన్ని థీరీస్ ఏం చెప్తాయంటే బోస్ రష్యాకి చేరుకున్నాడు, అతన్ని అక్కడ క్యాప్చర్ చేసుకున్నారని కూడా చెప్తారు. ఇంకా 2016లో అప్పుడు మోడీ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ప్రజలు ఎవరిని నమ్మాలి, అసలు ఏ థీరీ నమ్మాలి, ఏ కాంట్రవర్సీ నమ్మాలి తెలియదు, అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏది నమ్మాలి నమ్మొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ పైన ఒక ఒత్తిడి తీసుకొస్తారు, ప్రెషర్ క్రియేట్ చేస్తారు.
ఏంటంటే మీరు ఏదో దాస్తున్నారు బోస్ గురించి అని ఒక ప్రెషర్ క్రియేట్ చేసేసరికి మోడీ ఒక డెసిషన్ తీసుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేపించి దీంట్లో ఉన్న 304 ఫైల్స్ని డిస్క్లాసిఫై చేస్తాడు. అంటే డిస్క్లాసిఫై అంటే ఇన్ని రోజులు ఆ ఫైల్స్ అన్నీ సుభాష్ చంద్రబోస్వి సీక్రెట్గా గవర్నమెంట్ దగ్గర మాత్రమే ఉన్నాయి, దాన్ని ఇప్పుడు పబ్లిక్లోకి రివీల్ చేస్తాడు. అలా చేసిన తర్వాత ఇంకా 2012లో కూడా మన్మోహన్ సింగ్ 1030 ఫైల్స్ డిస్క్లాసిఫై చేశాడంట. ఇక ఇలా అలాగే మోడీ ఇంకొక డెసిషన్ ఏం తీసుకుంటాడంటే సుభాష్ చంద్రబోస్వి ఎవరి దగ్గర ఉన్న ఫైల్స్ ఏ కంట్రీ దగ్గర ఉన్న డిస్క్లాసిఫై చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. లైక్ జర్మనీ, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా వీళ్ళకి చెప్పి అన్ని కంట్రీస్ని డిస్క్లాసిఫై చేపించాడు. కానీ అన్ని కంట్రీస్ డిస్క్లాసిఫై చేశాయి ఇంక్లూడింగ్ జపాన్. కానీ జపాన్ దగ్గర మాత్రం 5 ఫైల్స్ ఉంటాయి, కానీ దాంట్లో 2 మాత్రమే డిస్క్లాసిఫై చేసింది. మిగిలిన 3లో ఏదో రహస్యం దాగి ఉందని నేను కూడా అనుకుంటున్నా. ఆ 3 ఎప్పుడు బయటికి వస్తే అప్పుడే మన బోస్ యొక్క మిస్టరీ క్లియర్గా తెలుస్తుంది. కానీ అప్పట్లో మోడీ ఏం డెసిషన్ తీసుకుందంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని ఫైల్స్ డిస్క్లాసిఫై చేశాను, మీరు వీటిని చదివి మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం, అది మీకు నచ్చింది అనుకోండి, కానీ ఇప్పటి నుంచి మళ్ళీ బోస్ పైన ఎటువంటి కాంట్రవర్సీస్ రావద్దని దాంతో క్లోజ్ చేస్తాడు. జై హింద్, జై భారత్.